తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఫేజ్ 1లో సీట్ రాలేదు. ఫేజ్ 2లో సీట్ రాలేదు. ఫేజ్ 3లో సీట్ రాలేదు. స్పెషల్ ఫేజ్‌లో సీట్ రాలేదు. స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌లో సీట్ రాలేదు అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. డెఫినిట్‌గా ఈ వీడియోని వాళ్ళకు షేర్ అయ్యేలాగా షేర్ చేయండి. సో, డెఫినిట్‌గా వాళ్ళకి చెప్పండి. సో, మనకు నెక్స్ట్ ఏం ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి. ఓకేనా? సో, మనం ఈ వీడియో లోపల క్లియర్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి ప్రీవియస్‌గా నాకు సీట్ రాలేదు అన్నోళ్ళకి నెక్స్ట్ ఉండే ఆప్షన్స్ ఏంటి అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ కమ్స్ టు ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్. సో, యాక్చువల్‌గా ఏందంటే మనకు దోస్త్‌కి సంబంధించి ఇంకొక ఫేస్ ఉంటదా అనే ఒక డౌట్ కూడా ఉన్నది బ్రో. ఇంకొక ఫేస్ అయితే మోస్ట్‌లీ ఉండకపోవచ్చు. ఓకేనా? ఇంకొక ఫేస్ ఉండడానికి చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఉంటే మంచిదే. ఓకేనా? సో, ఉండాలి అనే అనుకుంటా నేనెప్పుడు గూడా. ఎందుకు అనంటే కొంతమంది కాకపోయినా కొంతమంది స్టూడెంట్స్ అయినా గూడా హెల్ప్ అయితది. కొంతమంది కాకపోయినా కొంతమంది స్టూడెంట్స్ అయినా గూడా మంచి కాలేజ్‌లలో జాయిన్ అయితారు అని జెప్పి. ఓకేనా? సో, ఇప్పుడేంది గదా అంటే మనకు ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. అండ్ ఫేజ్ 3 అయిపోయింది. సో, ఇది కాకుండా మనకి స్పెషల్ ఫేజ్ ఒకటి పెట్టిర్రు. అండ్ స్పెషల్ ఫేజ్ కాకుండా స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అని చెప్పి ఒకటి పెట్టిరన్నట్టు. ఓకేనా? స్పెషల్ ఫేజ్ పెట్టిర్రు. స్పెషల్ డ్రైవ్ ఫేజ్ పెట్టిర్రు. మొత్తం ఎన్ని ఫేజ్‌లయినాయి? 5 ఫేజ్‌లయినాయి. సో, ఈ 5 ఫేజ్‌ల తర్వాత ఇంకొక ఫేజ్ ఉంటదా అని చెప్పి అనుకోవడం అయితే మనదే మిస్టేక్ అయితది. ఉంటే మంచిదే. సో, ఇంకొక ఫేజ్ ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండ్ హై టైమ్ టు చూస్ అన్ ఆల్టర్‌నేటివ్. ఓకేనా? సో, మీరు ఒక ఆల్టర్‌నేటివ్‌ని చూజ్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ టైమ్ అని చెప్పి నేనైతే చెప్తానన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఫేజ్ 1లో రాలేదు, 2లో రాలేదు, 3లో రాలేదు, స్పెషల్ ఫేజ్‌లో రాలేదు, స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌లో రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలే అనంటే మాత్రం మనకి ఒక ఆప్షన్ ఏంది కదా అంటే దోస్తు నుండి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఏంది కదా ఆ ఆప్షన్ అంటే మనకి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పుడు మనం దోస్త్ లోపల జాయిన్ కావచ్చు. మనకే కాలేజ్ అయితే నచ్చుతదో ఆ కాలేజ్ లోపల జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇఫ్ ఇఫ్ మీకు ఒకవేళ నేను రెగ్యులర్‌గా కాలేజ్‌కి పోవాలే అనే ఇంట్రెస్ట్ ఉండి మేనేజ్‌మెంట్ ఫీజ్ కట్టుకునే అంత కేపబిలిటీ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అయితది. ఓకేనా? ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి గదా! కాబట్టి ఏందంటే ఆల్టర్‌నేటివ్ చూసుకోవడం అనేది మ్యాండేటరీ. సో, స్పాట్ అడ్మిషన్స్ అనేది మనకుంటాయి. కానీ ఇక్కడున్న మైనస్ పాయింట్ ఏందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్, స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మనకు ఫీ రీయింబర్స్‌మెంట్ వస్తది. కానీ స్పాట్ అడ్మిషన్ లోపల ఫీ రీయింబర్స్‌మెంట్ రాదన్నట్టు. ఓకేనా? సో, ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల ఫీ ఎంత ఉంటదో అంత ఫీ మనం కట్టాలే. సో, ఎంతైతే కాలేజ్ ఫీ ఉంటదో అంత కాలేజ్ ఫీ మనం స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల జాయిన్ అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఫీ రీయింబర్స్‌మెంట్ రాదు. స్కాలర్‌షిప్‌లు రావు. ఓకేనా? ఎంత ఫీ ఉంటే అంత ఫీ మనం కట్టాల్సి ఉంటది స్పాట్ అడ్మిషన్ లోపల. ఈ స్పాట్ అడ్మిషన్ అనేది మనకు తెలంగాణ దోస్త్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో, మనం గట్టిగా మాట్లాడుకుంటే మేనేజ్‌మెంట్ సీట్ అని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మనకి ఏ కాలేజ్ అయితే మనం కావాలనుకుంటున్నామో సో, మనకు దోస్త్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. కౌన్సెలింగ్ షెడ్యూల్. ఓకేనా? సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేస్తే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, ఆ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ని చెక్ చేసి వాళ్ళు ఏ రోజైతే కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారో, ఆ కౌన్సెలింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళ కాలేజ్‌కైతే ఎళ్ళాల్సి ఉంటది. మన సర్టిఫికేట్‌లన్నీ పట్టుకొని. సో, ఆఫ్టర్ థట్ ఆ సర్టిఫికేట్‌లన్నీ వాళ్ళకి చూపెడితే వాళ్ళైతే అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు స్పాట్ అడ్మిషన్ లోపల. ఓకేనా? సో, వాళ్ళు ఫీ కట్టమంటరు. మనం ఫీ అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఇది ఒక ఆల్టర్‌నేటివ్ దోస్తు నుండి. ఓకేనా? సో, ఇది గాకుండా మనకి ఇంకేమైనా ఆల్టర్‌నేటివ్‌లున్నాయా అనంటే, మీరు దోస్త్ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ గావడానికి ఉంటది. అండ్ ఆఫ్టర్ థట్ మనం జూసుకుంటే, మనకి దోస్త్ స్పాట్ అడ్మిషన్ గాకుండా ఇంకొక ఆల్టర్‌నేటివ్ అయితే ఉంది. ఏంది గదా ఆల్టర్‌నేటివ్ అంటే ఓపెన్ లోపల డిగ్రీ జేయడము. ఓకేనా? ఓపెన్ లోపల డిగ్రీ జేయడము ఇంకొక బెస్ట్ ఆల్టర్‌నేటివ్. ఓకేనా? సో, ఇప్పుడేంది గదా అంటే, ఈ ఓపెన్ లోపల డిగ్రీ అనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి మనకు
ఓపెన్ లోపల డిగ్రీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ డేట్ అయితే అయిపోయి ఉండే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల డిగ్రీ చేయడానికి. ఓకేనా. సో, మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ దాంతో పాటుగా మనకు డిప్లొమా కోర్సెస్ అవి ఉంటాయన్నట్టు, సర్టిఫికేషన్ కోర్సెస్. సో, ఇవన్నీ చేయడానికి డేట్ అయితే ఆల్రెడీ అయిపోయి ఉండే. దీన్ని మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు 9థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఓకేనా. సో, 9థ్ సెప్టెంబర్ 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఓపెన్ డిగ్రీ చేయడానికి, ఓపెన్ డిగ్రీ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. 9థ్ ఆగస్ట్ 2026 దాకా టైం ఉన్నది. ఈ టైం వరకు మీరైతే ఓపెన్ డిగ్రీకి సంబంధించి నియరెస్ట్ స్టడీ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని మనమైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ ఫేజ్ 1ల, ఫేజ్ 2ల, ఫేజ్‌ల స్పెషల్ ఫేజ్ లోపల, స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌లో సీట్ రాలేదు అనుకుంటే, మీరు స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అవ్వడం అనేది ఒక ఆప్షన్. ఇంకొకటేందంటే ఓపెన్ లోపల డిగ్రీ జేయడం అనేది ఇంకొక ఆప్షన్. ఓకేనా. సో, ఈ స్పాట్ అడ్మిషన్ మరి ఎప్పుడుంటది బ్రో అనంటే ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 ఉన్నది గదా మనకి. ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అనేది 28థ్ ఆగస్ట్ రోజు కంప్లీట్ అయితది. సో, 28థ్ ఆగస్ట్ తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతది. సో, స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ రాగానే మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపలనే అయితే స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది అని జెప్పి చెప్తా. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏంది కదా అంటే స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన షెడ్యూల్ రాగానే చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ నెక్స్ట్ వీడియోస్ లోపల మనం ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మాట్లాడుకుంటాం. సో, ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి 9థ్ సెప్టెంబర్ దాకా టైం ఉంది. ఆల్రెడీ వాళ్ళు డేట్ అనేది ఒకసారి అయిపోతే ఎక్స్‌టెండ్ చేషిర్రు. అండ్ మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ కాకపోవచ్చు. కాబట్టి ఏందంటే నా సైడ్‌కెళ్ళి నేనిచ్చే అడ్వైజు ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు ఓపెన్ లోపల డిగ్రీ చేద్దాం అనుకుంటే మాత్రం అది బీఏ గాని, బీకామ్ గాని, బీఎస్సీ గాని అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. సో, లాస్ట్ రోజు చేసుకుంటా అనుకుంటే మాత్రం పాసిబుల్ గాదు. లాస్ట్‌కొచ్చేసరికి సర్వర్స్ అనేది బిజీ ఉంటాయి. సో, మనం ఆపార్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఆపార్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాల్సుంటది. దాని తర్వాత డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాల్సుంటది. ఈ ఆపార్ ఐడీ, డెబ్ ఐడీ ఇవి 2 ఉన్నప్పుడు మాత్రమే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు ఓపెన్ డిగ్రీ లోపల. ఓకేనా. సో, మీరు ఓపెన్ డిగ్రీ ఇయ్యాలంటే ఆపార్ ఐడీ, డెబ్ ఐడీ అనేది ఉండాలె. సో, ఈ ఆపార్ ఐడీ, డెబ్ ఐడీ లేకపోతే ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ కాదు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే ఏమైతదంటే ఈ ఆపార్ ఐడీ, డెబ్ ఐడీ అనేది క్రియేట్ కావన్నట్టు. కాబట్టి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా ఆపార్ ఐడీ, డెబ్ ఐడీని క్రియేట్ చేసుకొని ఓపెన్ డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటే పెట్టేసుకోండి. ఓకేనా. సో, ఓపెన్ డిగ్రీ లోపల ఏందంటే కొంచెం తక్కువ ఫీ అయితది బ్రో. ఓకేనా. స్పాట్ అడ్మిషన్ లోపల మనం జాయిన్ అయితే మేనేజ్‌మెంట్ ఫీ అండ్ రెగ్యులర్‌గా కాలేజ్‌కెళ్ళడం ఇవన్నీ పెద్ద టాస్క్ అన్నట్టు. ఓకేనా. సో, యాస్ కంపేర్ టు స్పాట్ అడ్మిషన్ మనకేందంటే ఫీ రియంబర్స్‌మెంట్ గూడా రాదు కాబట్టి మొత్తం మనమే కట్టాల్సుంటది స్పాట్ అడ్మిషన్ లోపల. ఈ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఏంది కదంటే మహా అంటే 15,000ల మీది ఎగ్జామ్ గూడా కంప్లీట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఒక సంవత్సరం ఏదైతే ఉంటదో ఒక 1 ఇయర్. ఓకేనా. ఒక 1 ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటది కదా మనకు డిగ్రీ లోపల. సో, ఒక 1 ఇయర్ అయితే ఈజీగా 15,000ల కంప్లీట్ అయిపోతదన్నట్టు. డిపెండింగ్ అపాన్ ద కోర్స్ యూ చూస్. మీరేది చూజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఒక 1 ఇయర్ లోపల అయిపోతది. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనకు ఫీ ఎంత ఉంటదని చెప్పి. అండ్ నేను ప్రీవియస్ వీడియో కూడా ఒకటి చేసిన. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, ఫీ ఎట్లా ఉంటదని చెప్పి ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయిర్రి. ఓకేనా. అండ్ దాంతో పాటు ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉందియా అంటే ఉంది బ్రో. ఇంకొక ఆల్టర్‌నేటివ్ కూడా ఉంటది. సో, మనకి డిప్లొమా ఐహెచ్ఎస్ అంటాం. ఓకేనా. డిప్లొమా అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటాం. డిప్లొమా అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్‌కి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ తోటి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులోపల అనస్థీషియా అంటాం. లేకపోతే మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటాం. స్టెరిలైజేషన్ టెక్నాలజీ అంటాం. ఈసీజీ టెక్నీషియన్ అంటాం. సో, ఇట్లాంటి కోర్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఈ కోర్సెస్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ డిగ్రీ లోపల సీట్ రాకపోతే. ఒక 2 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయన్నట్టు ఇవి. సో, మీరు డిగ్రీ చేద్దాం అనుకుంటే మాత్రం దోస్త్ లోపల స్పాట్ అడ్మిషన్స్ ఒక ఆప్షను. అది గాకుండా ఓపెన్ డిగ్రీ అనేది ఇంకొక ఆప్షను. ఓకేనా. అది గాకుండా డిప్లొమా ఐహెచ్ఎస్ ఉంటది. మీరు జీఎన్ఎం కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైతే ఇవి ట్రై చేయండి. ఓకేనా. డిప్లొమా ఐహెచ్ఎస్ గాని, జీఎన్ఎం గాని. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ వస్తే మన ఛానల్ లోపల మాట్లాడుకుందాం కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డూ ఫాలో సమ్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.